ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. వారం రోజులుగా కొనసాగుతున్న పోరు శనివారం రాత్రి పరాకాష్ఠకు చేరింది. ఇరాన్ రాజధాని టెహరాన్పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపించగా నగరం అగ్నిగుండంగా మారింది. మరోవైపు అమెరికాతో చర్చలు జరపబోమన్న ఇరాన్ ప్రకటనపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించారు. ఇరాన్కు ముందుంది ముసళ్ల పండుగ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇరాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అంతకంతకు ముదురుతూనే ఉన్నాయి. వరుసగా 8వ రోజు అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులు భీకరంగా జరిగాయి. ఇరాన్ రాజధాని టెహరాన్లోని మెహరాబాద్ విమానాశ్రయం ద్వారా హెజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు, నగదు సరఫరా అవుతున్నాయని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ అక్కడ దాడులు చేసింది. ఈ దాడిలో ఆయుధాలను తరలించే 16 విమానాలతో పాటు కొన్ని ఇరాన్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఇజ్రాయెల్ పేర్కొంది. టెహరాన్లోని తూర్పు, దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా టెహరాన్లోని ఒక భారీ చమురు నిల్వ కేంద్రమే లక్ష్యంగా దాడులు జరగ్గా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ యుద్ధంలో ఒక పౌర పారిశ్రామిక కేంద్రాన్ని ఇరాన్ లక్ష్యం చేసుకోవడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఇరాన్ అధికారులు మరిన్ని దాడులకు గురవుతారని, శనివారం రాత్రి ఇరాన్ గట్టి దెబ్బతింటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరించిన కాసేపటికే ఈ దాడులు జరిగాయి. యుద్ధం ఇక్కడితో ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. తదుపరి దశలో ఇరాన్కు ఊహించని సర్ప్రైజులు ఇస్తామన్నారు. ఇరాన్ ప్రస్తుత పాలనను అస్థిరపరచడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఇప్పటికే ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, అణు కేంద్రాలే లక్ష్యంగా వందలాది దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. శనివారం 300 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ను గట్టిగా హెచ్చరించారు. తదుపరి లక్ష్యాలు చాలా తీవ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇరాన్తో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 6 అమెరికా సైనికుల మృతదేహాలను డెలావేర్ వైమానిక స్థావరానికి తరలించగా అక్కడ ట్రంప్ నివాళులర్పించారు. మరోవైపు పొరుగు దేశాలపై జరిపిన దాడులపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పినప్పటికీ ఆ దేశ సైన్యం మాత్రం దాడులను కొనసాగిస్తోంది. పొరుగు దేశాలపై ఇరాన్ జరిపిన దాడులకు చింతిస్తున్నారని, దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని ఆయన కోరినప్పటికీ ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ మాత్రం అధ్యక్షుడి మాటలను బేఖాతరు చేస్తూ గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాన్ని ఖచ్చితమైన క్షిపణులతో కొట్టినట్లు తెలిపింది. ఇరాక్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు చేసింది. కుర్దుష్ ప్రాంతంలోని ఎర్బిల్ విమానాశ్రయం సమీపంలో డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడగా పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. యుఏఈ గగనతలంలో ఇరాన్ క్షిపణులను అడ్డుకునే క్రమంలో వాటి శిథిలాలు పడి ఒక డ్రైవర్ మరణించారు. దుబాయ్లోనూ భారీ పేలుడు శబ్దాలు వినిపించగా విమానాశ్రయంలోని ప్రయాణికులను రైలు టన్నెల్లోకి తరలించారు. విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేశారు. సౌదీ అరేబియాలోని షైబా చమురు క్షేత్రంపైకి ఇరాన్ పంపిన డ్రోన్లను కూల్చివేసింది. ఇరాన్ నుంచి వచ్చిన చాలా క్షిపణులను అడ్డుకున్నట్లు ఖతార్, బహ్రెయిన్, యుఏఈ తెలిపాయి. యుద్ధం కారణంగా ముందు జాగ్రత్త చర్యగా చమురు ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు కువైట్ ప్రకటించింది. ఇరాన్ దాడులు హర్ముజ్ జలసంధికి ఉన్న ముప్పు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక కోసం అక్కడి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ నేడు అత్యవసరంగా సమావేశమవుతోంది.